వెల్కమ్ టు జస్ట్ ఆమెనిత జీసస్. యోహాను 9:7 నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చను. కాంటెక్స్ట్ అంటే యొక్క 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక యవ్వనస్తుడు పుట్టుకతోనే తాను గుడ్డివాడిగా అంధుడిగా జన్మించడం జరిగింది. శిష్యులు అడిగారు, ప్రభా వీడు పాపం చేశారా, వీని యొక్క తల్లిదండ్రులు పాపం చేశారన్నప్పుడు వీని తల్లిదండ్రులను పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ ప్రత్యక్షం కావటం కోసమే ఇతడు పుట్టి గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి అతను సిలోయము కోనేటి దగ్గర పంపించి స్వస్థత, విడుదల, విమోచన కలిగించడం జరిగింది. చూడండి, పుట్టు గుడ్డివాని యొక్క నేత్రాలు విశ్రాంతి దినము తెరవడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఈ యొక్క సూచక్రియ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకానికి వెలుగై ఉన్నాను, కాబట్టి చీకటిలో ఉన్నవారు దేవుని వద్దకు రావాలని చెప్పి, పాప బంధకాల్లో ఉన్నవారు క్రీస్తు యొక్క వెలుగును చూడాలని చెప్పి ఈ యొక్క సూచక్రియ ద్వారా ప్రభువు మనకు నేర్పుతా ఉన్నారు. ఆమేన్.